నందంలో అయితే మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ వాస్తవంగా మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి మాదిగ సోదరులు ఎక్కువగా ఉంటే మా మాల సోదరులు తక్కువగా ఉంటారు. అక్కడ ఏం జరిగింది, మందకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీల్లో ఉన్నా, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరైనా సరే మన మాదిగలందరూ బీజేపీ పార్టీకే ఓట్లేయాలా, బీజేపీ పార్టీనే గెలిపించాలని అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి డైరెక్టర్గా ఇండైరెక్టర్గా మరి ప్రసారాలు చేసి మందకృష్ణ మరి ప్రధానమంత్రిని సైతం తీసుకొచ్చి అనేక సభలు పెట్టించి వాళ్ళ మాదిగల చేత మొత్తం చేత బీజేపీకి సపోర్ట్ చేపించి లాస్ట్కి ఎలక్షన్లో బీజేపీకి ఓట్లు వేయించడం జరిగింది. మరి మాదిగ సోదరులు బీజేపీ పక్క ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా మాల సోదరులందరూ మాదిగ సోదరులందరూ బీజేపీ పక్క ఉన్నారు, మనం ఏది ఏమైనా మనకు అన్యాయం జరిగిద్దామో నష్టం జరిగిద్దామో మనం కాంగ్రెస్ పార్టీ తరపునే ఉండాలని చెప్పి మా వాళ్ళు అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు 100% మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డికి అండదండగా ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మా మాలలకి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొండితాకు చూపించడం జరిగింది. నమ్మిన వారిని నమ్మకంగా ఉంచడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఆయన మందకృష్ణకు భయపడ్డాడో, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా విన్నాడో, లేదా ఇండైరెక్టర్గా లోపలగా మరి బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ మాట అన్నాడో, వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణను 3 గ్రూపులుగా చేయడం జరిగింది. 3 గ్రూపులుగా చేసిన తర్వాత అయితే చాలామంది మా వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకించడం జరిగింది. నిన్న జరిగినటువంటి నేపథ్యంలో శాసనసభలో మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాగరాజు గారు అనేటటువంటి ఆయన మాట్లాడటం జరిగింది. అయ్యా, ఇక్కడ వర్గీకరణకు మాట ఇచ్చాం, మేము వర్గీకరణకు అనుకూలంగా మేము అందరం హర్షధ్వనులతో మరి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ చేశారు, 3 గ్రూపులుగా చేశారు. అయితే ఈ విద్య పరంగా ఉద్యోగాల పరంగా మరి అనేక రకాలుగా మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది. ఈ రాష్ట్ర విధానంలో చేర్పులు మార్పులు చేయండి అని చెప్పి ఈయన నిన్న శాసనసభలో మాట్లాడతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే 3 గ్రూపులుగా వర్గీకరణ చేసిన తర్వాత రోస్టర్ విధానాన్ని అమలుపరిచారు. ఈ రోస్టర్ విధానంలో మీరందరూ తెలుసుకొని చూస్తూనే ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మా మాల ఉపకులాలు అందరూ ఏ విధమైనటువంటి ఆందోళన పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో చూడండి. ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా అట్లా. ఆ తర్వాత పీజీ కోర్సుల్లో, మెడికల్ కోర్సుల్లో, విద్యలో కూడా ఒక్క సీటు కూడా మాకు రిజర్వేషన్ కోటాలో అందట్లా. అంటే వాస్తవంగా అగ్రకులాల వారితోటి సమానంగా ఇప్పుడు మా మాల